కేంద్రంలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థుల నుంచి పెండింగ్ ఫీజులు కొన్ని కాలేజీలు బలవంతంగా తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ పెండింగ్లో మెస్ బిల్లులు ఉన్నాయి. వాటన్నిటినీ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని పెద్ద ఎత్తున దేవరకొండ పట్టణ కేంద్రంలో సుమారు 800 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ పేద బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు గత ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినటువంటి మాదిరిగా వేయకుండా అలాగనే కాలం గడుపుకుంటూ పబ్బం గడిపింది. ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టినా కూడా ఈ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 18 నెలలు ప్రభుత్వం గడుస్తున్నప్పుడు కూడా ఈ పేద మధ్యతరగతి విద్యార్థులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. తక్షణమే విద్య పట్ల విద్యాశాఖకు మంత్రి కేటాయించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యాశాఖానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకి మంత్రి లేకపోవడం దుర్మార్గమైన